ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. అందరికీ గురువారం శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీ సమస్య ఏదైనా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తా కోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ నుండి దూరమైన వ్యక్తి నిన్న రాత్రి ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకో అమ్మా. నావు అంటే ఎగిరి గంతులేస్తావు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. నీ నుండి దూరమైన వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది చెబుతాను, జాగ్రత్తగా వినమ్మా. నీ మనసులో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు అంటే, నీ నుండి దూరం అయిపోయిన తర్వాత ఆ వ్యక్తికి నీ ప్రేమ విలువ అనేది తెలిసిందమ్మా. నువ్వు చూపించిన ప్రేమని ఆ వ్యక్తి గుర్తించారు తల్లి. నీ మీద ప్రేమ అనేది కలిగింది. ఆ వ్యక్తి ఒక్క క్షణం కూడా నీ నుండి దూరంగా ఉండాలి అని అనుకోవటం లేదమ్మా. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీకు ఒక కాల్ కానీ లేదంటే మెసేజ్ చెయ్యాలి అని, ఇలా ఏదో ఒక రూపంలో నీతో మాట్లాడాలి అని, ప్రేమను తిరిగి ఇవ్వాలి అని, అంటే నువ్వు ఎంత ప్రేమనైతే చూపించావో ఆ ప్రేమని మళ్ళీ తిరిగి ఇవ్వాలి అని నీ నుండి మెసేజ్ కానీ కాల్ కానీ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. లేదంటే నేనే చేస్తే బాగుంటుంది అని ఎంతగానో ఆలోచిస్తున్నారమ్మా. నీతో ఉన్నప్పుడు నీ విలువ అనేది ఆ వ్యక్తికి తెలియలేదు. కానీ ఇప్పుడు దూరం అయ్యాక నీ విలువ తెలుసుకుని, నీ ప్రేమ తెలుసుకుని నిస్వార్థమైన ప్రేమ అందించాలి అని అలా ఎంతగానో ఆరాటపడుతున్నారమ్మా. అలాగే నువ్వు ఎవరితోనైనా మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తి తట్టుకోలేకపోతున్నారు తల్లి. కొంచెం జల్సీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే నా పర్సన్ నాకు మాత్రమే సొంతం అనే అధికారంతో ఉన్నారు తల్లి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నీతో మాట్లాడాలి అని ఎంతగానో ఆలోచిస్తున్నారమ్మా. ఈ దూరాన్ని ఆ వ్యక్తి అయితే భరించలేకపోతున్నారు. ఎంత త్వరగా నువ్వు మాట్లాడుతావా అని ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. కానీ నువ్వు కూడా మౌనంగా ఉండటంతో ఆ వ్యక్తి సిచ్యుయేషన్ అయితే చాలా దారుణంగా ఉంది తల్లి. ఫ్రెండ్స్, ఇది జనరల్ రీడింగ్ అండి. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, కనెక్ట్ అవ్వకపోతే వదిలేసేయండి. ఎవరైతే మీ నుండి దూరం అయిపోయారో ఆ వ్యక్తి అయితే ఇప్పుడు చాలా చాలా బాధలో ఉన్నారండి. నీ గురించి పగలంతా కూడా ఆలోచిస్తున్నారమ్మా. పగలంతా కూడా పని చేసుకుంటూ మధ్య మధ్యలో నీ నుండి ఫోన్ కాల్ వస్తుందేమో, మెసేజ్ వస్తుందేమోనని ఎంతగానో ఎదురు చూస్తున్నారు తల్లి. నీ నుండి ఎటువంటి ప్రేమ దొరకపోవటం వల్ల, నీ నుండి ఎటువంటి మాట లేకపోవటం వలన ఆ వ్యక్తి అయితే చాలా బాధగా, గుండె బరువుగా ఉన్నారు తల్లి. ఇదంతా కూడా ఆ వ్యక్తి తీసుకోలేకపోతున్నాడు. ఎలా అంటే, నాకు ఎందుకు ఇంత బాధ అని అయితే చాలా ఫీల్ అవుతున్నారు తల్లి. ఆ వ్యక్తి అయితే అస్సలు అనుకోలేదమ్మా నువ్వు ఇంతలా కోపం తెచ్చుకుంటావు అని, నువ్వు ఇలా బిహేవ్ చేస్తావు అని అయితే ఆ వ్యక్తి ఊహించలేదు. నా పర్సన్ నేను ఎంత దూరంగా పెట్టినా సరే నాకు కాల్ చేస్తుంది, నాకు మెసేజ్ చేస్తుంది, నాకు ప్రియారిటీ ఇస్తుంది అని ఇలా ఎన్నెన్నో అనుకున్నారు. సడన్గా నువ్వు వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపించడం తగ్గించడం వలన ఆ వ్యక్తి అయితే చాలా బాధపడుతున్నారమ్మా. నీకు మనసు నిండా ప్రేమ ఉంది, కానీ ఆ వ్యక్తిలో మార్పు రావాలి అని కొంచెం కోపంగా మౌనంగా ఉన్నావు, అంతే కదా తల్లి. మొత్తానికి నువ్వు ఇక్కడ ఎలా అయితే బాధపడుతున్నావో నీ పర్సన్ కూడా అదే విధంగా బాధపడుతున్నారు తల్లి. ఖచ్చితంగా నువ్వు ఎంత ప్రేమనైతే ఇచ్చావో అంతే ప్రేమని ఆ వ్యక్తి నీకు ఇవ్వాలి అని కోరుకుంటున్నారమ్మా. ఆ వ్యక్తి అయితే ఇలా అనుకుంటున్నారమ్మా, నాకు ఇష్టమైన వారు నాకే సొంతం, నాతో మాత్రమే మాట్లాడాలి, వేరే వాళ్ళతో అస్సలు మాట్లాడకూడదు అని ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారు తల్లి. అలాగే చాలా చాలా వెయిట్ చేస్తున్నారమ్మా. తన ప్రేమనంతా కూడా మనసులో పెట్టుకుని ఇలా వెయిట్ చేయడం వలన ఆ వ్యక్తికి బడన్గా, గుండె బరువుగా ఉంది తల్లి.
అయినా సరే అంత కష్టాన్ని బరువుని మోస్తూ చాలా మొండిగా అయితే ఉన్నారు తల్లి. ఇలా ఎంత ధైర్యంగా ఉన్నా సరే ఒక్కొక్కసారి పరిస్థితులు అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కదమ్మా. ఒక్కొక్కసారి నిన్ను ఎంత మర్చిపోవాలి అని అనుకున్నా మర్చిపోలేక ఎంతగానో గుర్తు చేసుకుంటున్నారు తల్లి. పగలంతా పనిధ్యాసలో ఉన్నా సరే రాత్రి సమయం అయ్యేసరికి నువ్వు చూపించిన ప్రేమ, మీరిద్దరూ గడిపిన క్షణాలు, మీ ఆలోచనలు అన్నీ కూడా ఆ వ్యక్తికి గుర్తొస్తున్నాయి తల్లి. ఇంకా ఆ వ్యక్తి అయితే నిర్ణయం తీసేసుకున్నారమ్మా. ఇదంతా కూడా ఇక్కడితో ఆపేసి నేనే ఎలాగైనా సరే నా పర్సన్ కలవాలి, క్షమాపణ చెప్పాలి, నా పర్సన్తో నేను మాట్లాడాలి అని అయితే ఆ వ్యక్తి ఆలోచిస్తున్నారమ్మా. ఖచ్చితంగా ఆ వ్యక్తి అయితే నీ లైఫ్లోకి తిరిగి వస్తారమ్మా. అది అతి తొందరలోనే వచ్చేస్తారు. నీ ప్రేమను నీకు తిరిగి ఇస్తారమ్మా. అలాగే నీ మీద ఎంత ప్రేమ ఉన్నది అనేది కూడా ఆ వ్యక్తి నీతో చెప్పడానికి ఎంతో ఆరాటపడుతున్నారు. అలా కూడా 4-5 రోజుల్లో జరుగుతుందమ్మా. నువ్వే చూస్తావు కదమ్మా, తియ్యటి వార్త వింటావు. కొంతమందికి అయితే జరిగిపోయి ఉండవచ్చండి, కొంతమందికి అయితే జరుగుతుందండి. ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా నీకు ఇష్టమైన వారు నీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారమ్మా. నీతో మాట్లాడక నీకు దూరంగా ఉండటం వలన ఆ వ్యక్తి పరిస్థితి అయితే ఏమాత్రం కూడా బాగోలేదు తల్లి. నీకు తెలియక నువ్వు ఇలా అనుకుంటున్నావమ్మా. నా పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు అని అయితే నువ్వు చాలా పొరపాటు పడుతున్నావమ్మా. ఆ వ్యక్తి అయితే అసలు సంతోషంగా లేరు. ఎందుకంటే నువ్వు నాకే సొంతం, నాతో మాత్రమే మాట్లాడాలి, జీవితాంతం మనిద్దరం కలిసి అడుగులు వేయాలి అని ఆ వ్యక్తి ఎంతగానో ఆరాటపడుతున్నారు తల్లి. ఇలా అనుకుంటూ ఉంటున్నారు. ప్రస్తుతానికైతే ఆ వ్యక్తి నిన్నే తలుచుకుంటూ చాలా బడన్గా నిద్రలేని రాత్రులైతే గడుపుతున్నారు తల్లి. అతి త్వరలోనే నువ్వంటే నాకు ఇష్టం అని ఆ వ్యక్తి నీ దగ్గరకైతే వస్తారు తల్లి. అలా వచ్చిన వారితో మళ్ళీ ఏమాత్రమో కూడా మనస్పర్ధలు తెచ్చుకోకుండా, నువ్వు అప్పుడు అలా అన్నావు ఇలా అన్నావు అని అనకుండా కలిసి సంతోషంగా ఉండండమ్మా. నీ జీవితానికి పునాది వేసుకోండి. మీ బంధం బలపడుతుందమ్మా. మీ బంధం వివాహ బంధంగా మారి మీరు జీవితాంతం పిల్లా పాపలతో కలిసి సంతోషంగా ఆనందంగా ఉండాలి అని నా ఆశీర్వాదం మీకు అందిస్తున్నానమ్మా. నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.